పుల్ల పుల్లగా కారంగా ఉండే గోంగూర ఆవకాయ ఇదే కొలతలతో ట్రై చేయండి. ఎన్ని సంవత్సరాలైనా నిల్వ ఉంటుంది. ముందుగా పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకొని 200 గ్రాముల గోంగూరను వాష్ చేసుకొని బాగా తడి ఆరబెట్టుకొని ఆయిల్లో వేసుకొని బాగా మగ్గించుకోండి. అదే పాన్ లో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని పావు కప్పు చింతపండును బాగా గుజ్జు తీసుకొని వేసుకోండి. అలానే పావు కప్పు సాల్ట్ కూడా వేసుకొని దగ్గరగా ఉడికించుకోండి. మరి నేను ఈ పచ్చళ్ళలోకి ట్రూ చిల్లీ కారం వాడుతున్నాను. వీళ్ళు డైరెక్ట్ గా రైతుల దగ్గర నుంచి మిరపకాయలు కొని తొడమెలు తీయించి 3 రోజుల పాటు ఎండలో పెట్టి రోకళ్ళ మిషన్ తో కారం దంచి తయారు చేస్తారు. వెనకట్ల అమ్మమ్మలు నానమ్మలు ఎలా అయితే చేసేవారో సేమ్ అదే ప్రాసెస్ లో చేస్తారు. ఫ్రై చేసుకున్న గోంగూరలోకి 1 స్పూన్ ఆవపిండి, 1/2 స్పూన్ మెంతిపిండి, ఉడికించుకున్న చింతపండు గుజ్జు, అలానే 1/2 కప్పు కారం వేసుకొని బాగా కలుపుకోండి. ఎటువంటి కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ వాడకుండా కలర్ అండ్ క్వాలిటీ టెస్ట్ చేపించి ఈ కారాన్ని తయారు చేస్తారు. అథెంటిక్ అండ్ హైజీన్ గా ప్రిపేర్ చేస్తారండి. నిజంగా ఈ కారం వాడడం వలన పచ్చడి టేస్ట్ అయితే అద్రిపోయిందండి. వేరొక పాన్ లో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని చల్లారిన తర్వాత పచ్చడిని వేసుకొని కలుపుకోవాలి.